హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిరాక్ పుట్టి. ఈరోజైతే నేను ముకుంద జ్యువెలర్స్ నుండి జ్యువెలరీ కలెక్షన్స్ చూపిస్తున్నానండి. ఇంకా చాలామంది అడిగారు అనమాట, లాంగ్ హారం అండ్ షార్ట్ హారమ్స్ డిజైన్స్ చూపించండి అని. సో ఆ కలెక్షన్ ఏదైతే చూపిస్తున్నానండి ఈ వీడియోలో. ముకుంద జ్యువెలర్స్ అనేది మనకి ఫ్యాక్టరీ అవుట్లెట్ అండి. మనకి హైదరాబాద్లోనే ఫస్ట్ అవుట్లెట్ అనమాట. విఏ కూడా 2 to 12% మాత్రమే ఉంటుంది. ఇంకా ప్లస్ నో మేకింగ్ ఛార్జెస్ అండి. ఇప్పుడు వెడ్డింగ్ సీజన్లో చాలామంది జ్యువెలరీ తీసుకుంటూనే ఉంటారు. ఇక్కడ ట్రై చేయండి, డిజైన్స్ బాగున్నాయి. అది కూడా మనకి నో మేకింగ్ ఛార్జెస్ కాబట్టి మనకి తక్కువ బడ్జెట్లోనే అయిపోతుంది అనమాట. ముకుంద జ్యువెలర్స్ ఇది నేను చూపించేదైతే బ్రాంచ్ కూకట్పల్లి బ్రాంచ్ అండి. ఇది కేపీహెచ్పి మెట్రో స్టేషన్ దిగగానే వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. ఇంకా బ్రాంచెస్ కూడా ఉన్నాయి హైదరాబాద్లో. సోమాజిగూడ, కొత్తపేట బ్రాంచ్లో మీరు నియర్లో ఉన్న బ్రాంచ్కైనా విజిట్ అవ్వచ్చు. ఆన్లైన్ షాపింగ్ కూడా ఉంటుందండి. మీకు ఏదైనా డిజైన్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి అయితే పంపించండి. వాళ్ళు మీకు కొరియర్ చేస్తారనమాట. ఇన్ కేస్ మీరు రావాలంటే కూడా స్టోర్కి విజిట్ కావచ్చండి. మీకు డిజైన్స్ అది ఇంకా చాలా చూడాలి అనుకుంటే స్టోర్కైనా విజిట్ అవ్వచ్చు. చాలా డిజైన్స్ చూడొచ్చు. మనం బయట ఎక్కడే చూడని డిజైన్స్ కూడా ఇక్కడ ఉన్నాయన్నమాట. సో ఇక్కడ వచ్చేస్తే మనకి ఇయర్ రింగ్స్ కానివ్వండి, జ్యువెలరీ కూడా 5-6 తులాల్లోనే చాలా గ్రాండ్ లుక్ ఇచ్చే జ్యువెలరీ అయితే ఉందండి. ఆ కలెక్షన్స్ అన్నీ కూడా ఈరోజు వీడియోలో నేను చూపిస్తున్నాను. తప్పకుండా చూడండి ఎండ్ వరకు. వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ ఇవ్వండి. ఈ వీడియో వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి, వాళ్ళకు కూడా యూస్ఫుల్ అవుతుంది కదా. అండ్ ఈ కలెక్షన్స్ అన్నీ చూశాక మీకు కలెక్షన్స్ ఎలా అనిపించాయి కూడా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కిరాక్ పుట్టి. ఈరోజు అయితే మనం ముకుంద జ్యువెలర్స్లో అయితే ఉన్నామండి, కూకట్పల్లి బ్రాంచ్. సో మనతో పాటు మనకి హలో అండి వంశీ గారు ఉన్నారు. సో చెప్పండి, మీ స్టోర్ లో కలెక్షన్ ఏముంటుంది? జ్యువెలరీ కలెక్షన్ ప్రెసెంట్ మన దగ్గర రన్నింగ్ వచ్చేసి యాంటిక్ నక్షి పచ్చి వర్క్ లో ఉన్నాయి. బయట మార్కెట్ తో కంపేర్ చేస్తే మన దగ్గర కూడా చాలా వేస్టేజ్ అంత చాలా తక్కువ అనమాట. సో అలాగే మన దగ్గర స్పెషాలిటీ ఏంటంటే చాలా లైట్ వెయిట్ లో హెవీగా వచ్చేస్తాయి ప్యాటర్న్స్. లైట్ వెయిట్ లోనే మనకి హెవీ జ్యువెలరీ అయితే వస్తుంది. ఓకే, మనకి హారం ఎన్ని తులాల్లో ఉంటుంది? సో కంప్లీట్ మన హారం వచ్చేసి 1 or 2 grams లో వచ్చింది. కంప్లీట్ నక్షి వర్క్ అనమాట. సో బ్రైడల్స్ కి కానీ పెళ్లికి కానీ చాలా బాగుంటుంది. సో మన డీటెయిలింగ్ చూసుకుంటే మాత్రం కంప్లీట్ లక్ష్మీదేవి గానీ డీటెయిలింగ్ చాలా బాగా ఇచ్చారు. టెంపుల్ థీమ్ లాగా వచ్చింది, కంప్లీట్ టెంపుల్ థీమ్ వచ్చేసింది. అండ్ ఇక్కడ ఏంటంటే మనకి రూబీ ఎంబ్రాయిడ్ కాంబినేషన్ లో, పల్స్ కాంబినేషన్ లో, ఎంబ్రాయిడ్ బీడ్స్ కాంబినేషన్ కంప్లీట్ ఇచ్చారు. అండ్ డీటెయిలింగ్ చూసుకుంటే మాత్రం లక్ష్మీదేవి వచ్చింది మన సైడ్ లో కూడా. సో పీకాక్స్ వచ్చేసి స్టోన్స్ వర్క్ లో వచ్చేసి చాలా బాగుంటుంది అనమాట. సో ఇది వర్క్ వచ్చేసి మనకి 2 to 12% అనేది వేస్టేజ్. సో మన దగ్గర ఇంకో ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి ఎప్పుడైనా ఫ్యూచర్ రీసేల్ వాల్యూ కూడా స్టోన్స్ కి 65% బైబ్యాక్ ఇస్తుంది అనమాట. స్టోన్స్ కూడా 65% బైబ్యాక్. అండ్ నెక్లెస్ కి వచ్చేస్తే మనకి 40 grams వచ్చేస్తుంది. 40 grams అంటే లైట్ వెల్ హెవీగా వచ్చేసింది అనమాట. నక్షి కంప్లీట్ నక్షి. సో ఇలా వచ్చేసి కంప్లీట్ లక్ష్మీదేవి వచ్చింది, ఎంబ్రాయిడ్ బీడ్స్ వచ్చేసి. అండ్ ఫైనల్ ఇయర్ చూసుకుంటే కంప్లీట్ లక్ష్మీదేవి పికాక్స్ ఆల్టర్నేట్ కాంబినేషన్ ఇచ్చేసాను. అండ్ కంప్లీట్ వడ్డానంకి వచ్చేస్తాం మనకి అరౌండ్ అష్టలక్ష్మి వడ్డానం 117 grams వస్తుంది. 117 grams. సో వితౌట్ బెల్ట్ అనమాట. బ్యాక్ సైడ్ బెల్ట్ ఎక్కడ జస్ట్ ఓన్లీ ఫ్రంట్ పార్ట్ మాత్రమే. ఇది వచ్చేసి కంప్లీట్ యాంటిక్ లో వచ్చేసి అష్టలక్ష్మి కాంబినేషన్ లో. అండ్ కింద పల్స్ వచ్చేసి చాలా బాగుంటుంది ఎలివేటింగ్ సారీస్. ఇంకొకటి అండి, ఇప్పుడు మనకి ఇది యాంటిక్ లో ఉంది కదా జ్యువెలరీ, మొత్తం ఎల్లో గోల్డ్ లో కావాలంటే మీరు కస్టమైజ్ చేసిస్తారా? మన దగ్గర ఏ పాలిష్ కస్టమైజేషన్ ఉంటుంది. ఇది ఓన్లీ జస్ట్ పాలిష్ యాక్చువల్ ఏంటంటే ఇలా పాలిష్ ఉండడం వల్ల బ్యూటీనెస్ అనేది బయటకు కనిపిస్తుంది. సో అయితే ఆరంకున్న బ్యూటీనెస్ అనేది వర్క్ మ్యాన్షిప్ అని సో బాగా చాలా క్లారిటీగా డీటెయిల్గా కనిపిస్తుంది లాంగ్ యూజ్ చేసాను. సో మనకి వడ్డానికి బెల్ట్ కావాలన్నా కూడా బెల్ట్ మన దగ్గర రెడీగా ఉంటాయి. సో గోల్డ్ కానీ సిల్వర్ కానీ మనకి ప్రిఫర్ చేసుకోవచ్చు. ఇక్కడ నెక్స్ట్ అయితే లాంగ్ హారం అండ్ షార్ట్ హారం డిజైన్స్ చూపిస్తున్నానండి. విత్ వెయిట్ కూడా చెప్తున్నాను అనమాట. చాలా బాగున్నాయండి నిజంగా డిజైన్స్ మాత్రం. అండ్ ఇంకా లైట్ వెయిట్లో వస్తున్నాయి అనమాట. మనకి జ్యువెలరీ చూస్తే హెవీగా కనిపిస్తుంది, బట్ వెయిట్ మాత్రం చాలా తక్కువగా ఉంది. సో మనకి ఇది టెంపుల్ పాలిష్ అండి, కంప్లీట్ టెంపుల్ వర్క్ లో వస్తుంది. అరౌండ్ 36 grams హారం వచ్చేస్తుంది. 36 grams కంప్లీట్ టెంపుల్ పాలిష్ అన్నమాట. సో ఇలా చూసుకునే వర్క్ అంటే మనకి నక్షి బాల్స్ కాంబినేషన్ వచ్చేస్తుంది. కొంత లైట్ వెయిట్ లో సింపుల్ గా కావాలన్నట్టు ఇలాంటి ప్రిఫర్ ఐటమ్ తీసుకోవచ్చు. సింపుల్ గా చిన్న అకేషన్స్ కానీ. సో ప్రెసెంట్ ఇప్పుడు వచ్చేసి మోజనైట్ విక్టోరియన్ కలెక్షన్స్ అండి. కంప్లీట్ మోజనైట్స్ వస్తుంది. మోజనైట్ విత్ ఎంబ్రాయిడ్ కాంబినేషన్ వచ్చేస్తుంది అనమాట. అరౌండ్ 70 grams.
70 గ్రామ్స్. 70 గ్రామ్స్ వచ్చేస్తుంది. అంటే మనకి దీనికి రీప్లేస్మెంట్ ఉంటుంది కదా? వీటికన్నికి మన దగ్గర 65% బైబ్యాక్ వచ్చేస్తుంది. 65%. ఓకే. అంటే చైన్ వద్దనుకుంటే మనకి చైన్ అవుతాను, చైన్ కూడా తీసేసుకోవచ్చు, రిమూవ్ చేసుకోవచ్చు. ఓకే. ఇంక్లూడింగ్ మనకి విత్ చైన్ 70 గ్రామ్స్ వస్తుంది. చూడాలనుకున్న ఎల్లో పాలిష్ కూడా ప్రిఫర్ చేసుకోవచ్చు. డబల్ లేయర్ వచ్చేస్తుంది మనకి 91 గ్రామ్స్ వచ్చేస్తుంది. 91. సో ఫస్ట్ సింగిల్ లేయర్ వచ్చేసి మనకి లక్ష్మీదేవి వస్తుంది అండ్ కింద వచ్చేసి కంప్లీట్ మ్యాంగో స్టైల్ వచ్చేస్తుంది అన్నమాట. 2 లేయర్స్ లాగా వచ్చింది. ఇది నార్మల్ గా చూస్తే హెవీగా ఇది 20 తులాల లాగా కనిపిస్తుంది. ఎన్ని గ్రామ్స్ ఉందండి? 91 గ్రామ్స్. ఓన్లీ 91 గ్రామ్స్ లోనే వస్తుందండి. బాగున్నాయి, వెడ్డింగ్ సీజన్ కి తగ్గట్టుగా మంచిగా ఉంది. ఇలా అంటే పచ్చి వర్క్ వస్తుంది. ఓకే. సో కంప్లీట్ లక్ష్మీదేవి వచ్చేసి కింద సీజెస్ కాంబినేషన్ వచ్చేస్తుంది అండ్ రూబీ ఎమరాల్డ్ కాంబినేషన్. ఇది వచ్చేసి మనకి 86 గ్రామ్స్ వచ్చేస్తుంది. 86 సాలిడ్ వర్క్ లో వస్తుంది. ఏదైనా వర్క్ అయినా సరే కంప్లీట్ హ్యాండ్ వర్క్ లో వచ్చేస్తుంది. ఎంబోజింగ్ కూడా చాలా క్లారిటీ అండ్ డిజైన్ బాగుంటుంది అన్నమాట. డీటెయిలింగ్ మీకు అంటే ఇది చైన్ వద్దు అనుకుంటే ప్రతి దానికి చైన్ తీసుకోవచ్చు. 3-4 గ్రామ్స్ తగ్గిపోతుంది. అండ్ ఇది కూడా పచ్చి వర్క్ డిఫరెంట్ స్టైల్ అన్నమాట. సో నార్మల్గా ఏంటంటే లక్ష్మీదేవి వస్తాయి కదా, సో దీంట్లో ఏంటంటే చాందల్ స్టైల్ వచ్చింది. పికాక్స్ కానీ ఏదైనా సరే క్లారిటీ డీటెయిలింగ్ బాగుంటుంది. ఇది వచ్చేసి మనకి అరౌండ్ 97 గ్రామ్స్ లో ఉంది. 97 డిఫరెంట్ యూనిక్ డిజైన్ అన్నమాట. అండ్ పికాక్స్ విత్ మ్యాంగోస్ వచ్చాయి, డిఫరెంట్ స్టైల్. సో ఇలా దీనిలో డీటెయిలింగ్ వచ్చేస్తే మనకి లక్ష్మీదేవి చాలా క్లారిటీ బాగుంటుంది డీటెయిలింగ్ కూడా. సో విత్ కొరల్ కాంబినేషన్ వచ్చింది అండ్ పికాక్స్ వచ్చాయి. సో ఇది వచ్చేసి మనకి 82 గ్రామ్స్. బ్రైడల్ కి మాత్రం చాలా బాగుంది, గ్రాండ్ లుక్. కొంచెం డిఫరెంట్ గానే రామ్ పరివార్ స్టైల్. సో ఏదైతే మనకి లక్ష్మీ కాసుల పేరు ఉందో అదే ప్యాటర్న్ మనకి రామ్ పరివార్ స్టైల్ వచ్చేసింది అన్నమాట. సో దీనిలో డిఫరెంట్ ఏంటంటే మిడిల్ వచ్చేసి సీజెస్ అనే కాంబినేషన్ వచ్చేసింది. ఇది కొంచెం మనకి 104 గ్రామ్స్ వస్తుంది. హెవీ ఎలా కావాలనుకున్నా యూ షేప్ వితౌట్ ఇలా ప్రిఫర్ చేసుకోవచ్చు. రామ్ పరివార్ టైప్ వచ్చింది. ఓకే. సో మన దగ్గర ఇవే కాదు, నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయి లైట్ వెయిట్ లో మన ముకుంద జ్యువెలర్స్. ఇవన్నీ లాంగ్ హారం అండి. మనం మీడియం సైజ్ కూడా ఇంకా ఉంటాయి, షార్ట్ హారం కూడా ఉంటాయి. నెక్స్ట్ అయితే షార్ట్ హారం చూసేద్దాం. ఇవన్నీ కూడా మనకి 10 తులాల లోపే ఉన్నాయండి. ఇంకా మీరు స్టోర్ కి విజిట్ అవుతే, నియర్ లో ఉన్న స్టోర్ కి విజిట్ అయినా ఈ డిజైన్ కావాలనుకోండి మీరు అక్కడికి లేకపోయినా కస్టమైజ్ చేసుకోవచ్చు, లేదా వేరే బ్రాంచ్ నుండి తెప్పించుకోవచ్చు. వేరే బ్రాంచ్ నుండి అయినా తెప్పించుకోవచ్చు. మీకు నియర్ లో ఉన్న బ్రాంచ్ కి అయితే విజిట్ అవ్వండి. బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయండి? మన KPHP లో ఉంది మేడం, ఖమ్మంలో ఉంది, కొత్తపేట, సోమాజిగూడ. ఇప్పుడు అప్కమింగ్ వచ్చేసి మనకి హన్మకొండ ఓపెనింగ్ లో, హన్మకొండ ఓపెన్ అవుతుంది. నో మేకింగ్ చార్జెస్ తో చాలా బాగున్నాయి. డిజైన్స్ కూడా రెగ్యులర్ గా కాకుండా డిఫరెంట్ పీసెస్ అన్నమాట. ఇవన్నీ వేస్టేజ్ కూడా మన దగ్గర 12% లోయెస్ట్, చాలా లోయెస్ట్ అంటే చాలా లోయెస్ట్ వేస్టేజ్. ఓకే. నెక్స్ట్ షార్ట్ హారమ్స్ చూసేద్దామండి. అయితే చూద్దామండి. ఇవి 50 గ్రామ్స్ లోపే ఉంటాయి, ఇంకా 30 గ్రామ్స్ 40 గ్రామ్స్ అలానే ఉంటాయి. సో ఫస్ట్ పీస్ వచ్చేసి మనకి అరౌండ్ 36 గ్రామ్స్లో వచ్చేసింది. సో సింపుల్గా లైట్ వెయిట్ కావాలనుకున్నా సింపుల్గా ఇలా యూజ్ చేసుకోవచ్చు అనమాట. సో లక్ష్మీదేవి వచ్చేసి పీకాక్స్ వచ్చాయి. కంప్లీట్ డిఫరెంట్ ఏంటంటే కింద నార్మల్గా ఏంటంటే మనకి ఎమరాల్డ్ బీట్స్ వస్తాయి కదా, సో దీంట్లో వచ్చేసి రూబీ బీట్స్ వచ్చాయి అనమాట. రూబీ బీట్స్ విత్ పల్స్ కాంబినేషన్ వచ్చాయి. సో ఇంక్లూడింగ్ చైన్ విత్ 36 గ్రామ్స్ అనేది. ఓకే. చైన్ కూడా వద్దు అనుకుంటే మీకు చైన్ కూడా కస్టమైజ్ చేసుకోవచ్చు, వద్దా తీసేసుకోవచ్చు అనమాట. సో కంప్లీట్ డీప్ యాంటిక్ అంటే ఇలా డీప్ యాంటిక్లో వచ్చేస్తుంది మనకి. ఇప్పుడు ప్రెసెంట్ ఇది కూడా రన్నింగ్ మోడల్ ఉంది. సో ఇది వచ్చేసి మనకి 38 గ్రామ్స్ విత్ చైన్ వస్తుంది అనమాట. 38 గ్రామ్స్. ఓకే. సో మనకి డబల్ లేయర్ లాగా వస్తుంది. సో సింగిల్ లేయర్స్ పైన పికాక్స్ వచ్చేసి కింద కాజల్ పేస్ట్ స్టైల్ వచ్చేస్తుంది. ఓకే. అండ్ ఇది వచ్చేసి కంప్లీట్ టెంపుల్ పాలిష్ అండి. ఇది వచ్చేసి అరౌండ్ మనకి 42 గ్రామ్స్తో ఉంది అనమాట. 42 గ్రామ్స్లో కింద కంప్లీట్ బీట్స్ కాంబినేషన్ వచ్చింది. పల్స్ అండ్ ఎంబ్రాయిడరీ బీట్స్ కాంబినేషన్. ఓకే. చిన్నగా మనకి రైస్ పల్స్ లాగా వచ్చింది. అండ్ లాకెట్ చూసుకుంటే ఇక్కడ హెవీగా వస్తుందండి. సో వితౌట్ లక్ష్మీదేవి అనుకున్న వాళ్ళు ఇలా ప్రిఫర్ చేసుకోవచ్చు ఇది కూడా. అండ్ ఇది వచ్చేసి మనకి 30 గ్రామ్స్ అండి. ఇది వచ్చేసి ఓకే సింపుల్గా పిల్లలకు కానీ ఎవరైనా సరే వేసుకోవచ్చు అన్నమాట. 30 గ్రామ్స్లో 3 తులాలలో వచ్చిందండి. మనకి గ్రాండ్గా కనిపిస్తుంది. ప్రతి ఒక్క జ్యువెలరీ కూడా ఇక్కడ స్పెషల్ ఏంటంటే లైట్ వెయిట్, ఇంకొకటి మనకి హెవీగా కనిపిస్తుంది. సో కొంచెం హెవీలా కావాలనుకున్నా ప్రిఫర్ చేసుకోవచ్చు. 42 గ్రామ్స్ వస్తుందండి. సో మనకి యాంటిక్ వద్దు, టెంపుల్ పాలిష్ వస్తుంది, ఇది ఎల్లో పాలిష్లో వచ్చేస్తుంది. సో కింద నార్మల్గా ఏంటంటే పల్స్ రూబీ ఎంఎస్ కాంబినేషన్ వస్తాయి కదా, సో ఇలా ఏంటంటే బాల్స్ వచ్చాయి అనమాట. నక్షి బాల్స్, గోల్డ్ బాల్స్ వచ్చేసాయి.
సో నార్మల్గా మనం డైమండ్ చూస్తాం కదా, సో డైమండ్ ప్లస్ సీజెట్స్ అనమాట. ఓకే. సో ఇవి వచ్చేసి మనకి 21 గ్రామ్స్ వచ్చేస్తుంది అనమాట. 21 గ్రామ్స్ అండ్ సీజెట్స్ విత్ ఎమరాల్డ్ కాంబినేషన్ వచ్చింది. బట్ ఇవి ఏంటంటే 18 క్యారెట్ గోల్డ్ వస్తాయి. 18 క్యారెట్ గోల్డ్. సో ఎందుకంటే డైమండ్ లుక్ కనిపించడానికి 18 క్యారెట్ గోల్డ్ వాడతాం. ఓకే. మనకి వీటికి రీప్లేస్మెంట్ ఎలా వాటికి కూడా 65% బై బ్యాక్ వస్తుంది స్టోన్స్ కూడా. సో 18 క్యారెట్ గోల్డ్కి ఆ రోజున్న మార్కెట్ ప్రైస్కి 100% స్టైల్ చూడవచ్చు 47 గ్రామ్స్లో. సో కింద హ్యాంగింగ్ వచ్చేసి లక్ష్మీదేవి డాలర్ వచ్చేసింది కంప్లీట్ సీజెట్స్. ఇది ఓకే. స్టోన్స్ వైజ్గా కావాలంటే ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. కాంబినేషన్ ఇది ఒక ప్యాటర్న్. ఓకే. సో హ్యాంగింగ్ స్టైల్ వచ్చేసింది. అది కూడా సేమ్ మనకి లుక్ అయితే డైమండ్ వర్క్లో వచ్చేసింది. ఇది కూడా మనకి అరౌండ్ 39 గ్రామ్స్లో ఉంది. 39 గ్రామ్స్. కావాలనుకున్న కంటే స్టైల్లో చూసుకోవచ్చు. ఇది మనకి 34 గ్రామ్స్ వస్తుంది. 34. ఓకే. కంటే మోడల్లో కూడా మనకి చాలా డిజైన్స్ ఉంటాయి. ఒక్కొక్క పీస్ లాగా చూపిస్తున్నాం. కూడా చాలా గ్రాండ్గా ఉంది. ఓకే. కంప్లీట్ డైమండ్ ఫినిషింగ్లో ఉంది. ఓకే. ఇది కూడా 24 గ్రామ్స్ వచ్చేస్తుంది. 24 గ్రామ్స్. పిల్లలకు కూడా బాగుంటుందండి. సింపుల్గా చిన్న ఫంక్షన్స్ వేసుకున్నా బాగుంటుంది. పిల్లలకు బాగుంటుంది, పెద్దవాళ్ళకి కూడా చిన్న నెక్లెస్ టైప్ బాగుంటుంది. ఇది చౌకర్ కమ్ నెక్లెస్ అండి, ఫ్లెక్సిబుల్ ఉంటుంది. 54 గ్రామ్స్ వస్తుంది అనమాట. సో నార్మల్గా ఏంటంటే చౌకర్స్ అనే ఫిక్స్డ్ ఉంటాయి కదా, సో ఇది కొంచెం ఫ్లెక్సిబుల్ వస్తుంది మనకి. సో లక్ష్మీదేవి ఎంబోజింగ్ కూడా చాలా క్లారిటీగా ఇచ్చింది అనమాట. ఇది ఎన్ని గ్రామ్స్లో ఉందండి? 54 గ్రామ్స్ విత్ చైన్ వస్తుంది. ఓకే. మనకి కొంత దశావతారం స్టైల్లో వచ్చేసింది. సో మనకి ఇది 46 గ్రామ్స్ విత్ చైన్ వస్తుంది అనమాట. ఇక్కడ మధ్యలో అవన్నీ దశావతారం అనమాట. ఓకే. ఓకే. మంచి విగ్రహం టైప్ వచ్చిందండి, బాగుంది. డీటెయిలింగ్ బాగుంది. ఓకే. మన చిన్నపిల్లలకి కొంచెం ఫ్యాన్సీగా కావాలనుకుంటే ఇలా కంప్లీట్ 3 లేయర్స్లో రూబీ కాంబినేషన్ వచ్చింది అనమాట. ఓకే. రూబీ సైడ్కి లక్ష్మీదేవి వచ్చేసి లాకెట్ లాగా వస్తుంది. ఈ 21 గ్రామ్స్లో వచ్చింది. చిన్న ఫంక్షన్ పార్టీ వేర్ కూడా ఇవ్వచ్చు. 2 తులాల్లో కూడా బాగున్నాయి జ్యువెలరీ. ఓకే. ఇది కూడా మనకి 30 గ్రామ్స్లో వస్తుంది అనమాట. 30 గ్రామ్స్. సో వితౌట్ లక్ష్మీదేవి ఐడిల్స్ లేని వాళ్ళు ఇలా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు యాంటిక్లో మనకి. సో మనకి ఇది కూడా వచ్చేసి మనకి 21 గ్రామ్స్లో చైన్ విత్ లాకెట్ వస్తుంది. ఓకే. సింపుల్గా పెద్దవాళ్ళు కూడా వేసుకోవడానికైనా ఇలా బాగుంటుంది. హాఫ్ శారీస్ పైకి, డ్రెస్సెస్ పైకి కూడా బాగుంటాయి. కంప్లీట్ టెంపుల్ పాలిష్డ్ వచ్చేసి. ఇది కూడా విక్టోరియన్ కలెక్షన్ అండి, కంప్లీట్ మోజనెస్ వస్తాయి అన్నమాట. సో ఇలా వర్క్ వచ్చేసి మనకి 45 గ్రామ్స్లో ఉంది. 45 గ్రామ్స్. ఈ కంప్లీట్ మోజనెట్ వచ్చేసి సైడ్కి రైస్ పల్స్ కాంబినేషన్ చాలా. అండ్ ఇలా డీటెయిలింగ్ చూసుకుంటే పికాక్ కూడా చాలా క్లారిటీగా బాగుంది అనమాట. యూనిక్గా ఉందండి. యూనిక్ డిజైన్ అది. చాలా బాగున్నాయి డిజైన్స్ మాత్రం, అసలు ఒక్కొక్కలా ఉన్నాయండి. ఇప్పుడు హారాలు నెక్లెస్ చూస్తాం కదండి, ఇప్పుడు బ్యాంగిల్స్ చూద్దాం వచ్చింది బ్రైడల్ సెట్స్కి. సో కంప్లీట్ ఇలా మనకి డీప్ యాంటిక్లో వచ్చేస్తుంది మన బ్యాంగిల్స్. ఈచ్ బ్యాంగిల్ వచ్చేసి మనకి అరౌండ్ 20 గ్రామ్స్ వచ్చేస్తుంది. సో 40 గ్రామ్స్కి 2 బ్యాంగిల్స్ వస్తుంది మన బ్రైడల్ సెట్స్. ఈచ్ బ్యాంగిల్ 20 గ్రామ్స్. లైట్ వెయిట్ ఉన్నాయి. లైట్ వెయిట్లో ఇవి వస్తాయి. కొంత డిఫరెంట్ స్టైల్ అంటే ఇది కూడా చూడవచ్చు మనకి. సో నార్మల్గా ఏంటంటే సైడ్ పల్స్ వచ్చాయి అన్నమాట కాంబినేషన్ వచ్చేసి. సో మనకి ఈచ్ నక్షి విత్ సైడ్ పల్స్ కాంబినేషన్ వచ్చాయండి. సో మనకి ఈచ్ వచ్చేసి 22 గ్రామ్స్ వస్తుంది అనమాట. ఈచ్ బ్యాంగిల్స్ 22 గ్రామ్స్. సో కొంచెం థిక్నెస్ బ్రాడ్ కూడా ఎక్కువ వస్తుంది. సో ఎంబోజింగ్ కూడా చాలా డీటెయిలింగ్ వచ్చేస్తుంది. పీకాక్ కాంబినేషన్ వచ్చేసి. ఓకే. ఇవన్నీ బ్రైడల్ బ్యాంగిల్స్. సో ఇలా స్టోన్ వర్క్ అంటే స్టోన్ వర్క్లో కూడా మనం చూసుకోవచ్చు మధ్యలో. సో నక్షి కాకుండా స్టోన్ పచ్చి వర్క్ అనుకుంటే మనకి ఈచ్ బ్యాంగిల్ 17 గ్రామ్స్ అలా వచ్చేస్తుంది. 17 గ్రామ్స్. స్టోన్స్లో కావాలంటే ఇలా తీసుకోవచ్చు, లేదు మాకు గోల్డ్లోనే మొత్తం కావాలంటే ఇక్కడ చాలా డిజైన్స్ కూడా ఉన్నాయండి. మన డైలీ వేర్ బ్యాంగిల్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర. సో ఇవన్నీ గ్రామ్స్లో ఉంటాయి. ఇవి మనకి అరౌండ్ ఒక 22 గ్రామ్స్ 2 సెట్స్ పేర్ వస్తుంది. ఇవైతే సింపుల్గా చాలా బాగుందండి. ఒకసారి తీయండి చూద్దాం. సో 2 బ్యాంగిల్స్ వచ్చి 30 గ్రామ్స్ వచ్చింది. 2 బ్యాంగిల్స్ 30 గ్రామ్. మన సింగిల్ వేసుకున్న 3 బ్యాంగిల్స్ సెట్ లాగా కనిపిస్తుంది. మనకి గ్లాస్ కటింగ్ వచ్చేసి 3 బ్యాంగిల్స్ వేసుకున్నట్టుగా అనిపిస్తుంది ఒక చేతికి. బాగున్నాయండి, సింపుల్గా ఉన్నాయి. మనం బ్యాంగిల్స్ మధ్యలో కూడా వేసుకోవచ్చు. సో ఇదే ప్యాటర్న్ డైమండ్ వర్క్లో సీజెస్ వస్తాయి అన్నమాట. క్లోజ్ సెట్టింగ్ కాంబినేషన్ వచ్చేస్తుంది మనకి ఇది. సో మనకి డైమండ్ ఫినిషింగ్లో వచ్చేస్తుంది.
ఇవన్నీ మనకి 10 to 20 గ్రామ్స్లో ఉంటాయి కదా, నార్మల్ డైలీ. ఓకే, ఇది కూడా సెట్ ఆఫ్ 4 అండి. సెట్ ఆఫ్ 4. సో ఇప్పుడు డిఫరెంట్ అండి, ఇలా రోడియం పాలిష్ కాంబినేషన్ కూడా రన్ అవుతుంది మూమెంట్ అనేది. సో ఇది కూడా మ్యాట్ ఫినిషింగ్ వచ్చేసి రోడియం పాలిష్ వస్తుంది. చూసుకుంటే మనకి స్టోన్ వర్క్ అలా కనిపిస్తుంది. సో మనకి 2 బ్యాంగిల్స్ 30 గ్రామ్స్ అలా వచ్చేస్తుంది. 2 బ్యాంగిల్స్ 30 గ్రామ్స్. ఓకే, అంటే ఇప్పుడు మనము ఇలా 4 తీసుకోవాలని ఏం లేదు కదా, 2 అయినా తీసుకోవచ్చు. తర్వాత అయినా ఇన్ కేస్ ఏమైనా టైం ఉన్నప్పుడు ఆర్డర్ మీద కొంచెం చేయించుకోవచ్చు. ఓకే ఓకే అండి. ఇవే కాకుండా ఇంకా చాలా జ్యువెలరీ కలెక్షన్ అయితే ఉందండి. బ్యాంగిల్స్లో కూడా మనకి జస్ట్ మీకు కొన్ని శాంపిల్స్ చూపిస్తున్నాం. ఇవన్నీ బ్రైడల్ సెట్స్. ఇంకా మనకి నార్మల్ డైలీ వేర్లో కావాలంటే ఇలా కూడా తీసుకోవచ్చు, నార్మల్ గోల్డ్లో కావాలంటే ఇలా తీసుకోవచ్చు అండి. ఇంకా స్టోన్స్ వైజ్గా కావాలంటే కూడా ఉన్నాయి. ఇలా మనం గోల్డ్లో చూసామండి, ఇప్పుడు మనం డైమండ్ చూస్తున్నాం అనమాట. సో బడ్జెట్ గిఫ్టింగ్ పర్పస్కి 1.5 నుంచి 2.5 వరకు గిఫ్టింగ్ ఇవ్వాలనుకున్న వాళ్ళు కూడా ఇలా డైమండ్స్ కూడా ఇవ్వచ్చు అన్నమాట. సింపుల్గా ఫ్యాన్స్గా బాగుంటుంది. సో పిల్లలకి వెస్ట్రన్ డ్రెస్సుల పైన కూడా హాఫ్ సారీస్ పైన కూడా చాలా బాగుంటుంది అనమాట, యూనిక్గా. సో మనకి ఇది వచ్చేసి అరౌండ్ 15 గ్రామ్స్లో వస్తుంది అనమాట. 15 గ్రామ్స్ డైమండ్. ఇప్పుడు క్యారెట్ ప్రైస్గా సో మన దగ్గర పర్ క్యారెట్ వచ్చేసి 56,500 మేడం. 56,500. సో మనకి గోల్డ్ వెయిట్ వచ్చేసి 15.27 గ్రామ్స్ వస్తుంది. సో 27. సో డైమండ్ వచ్చేసి 1.3 క్యారెట్స్ వస్తుంది అనమాట. ఓకే. అండ్ మనం ఇచ్చేది కూడా ఐజిఎస్ సర్టిఫికేట్, వివిఎస్ క్లారిటీ, ఈఎఫ్ కలర్. సో మీరు ఎప్పుడు ఎక్స్చేంజ్ చేసినా వాటికి కూడా 100% వాల్యూ వచ్చేస్తుంది 100% డైమండ్స్కి. సో మనం ఇంకో పీస్ చూసుకుంటే చాలా సింపుల్గా యూనిక్గా బాగుంటుందండి. అండ్ కింద ఎమరల్డ్ కాంబినేషన్ వచ్చింది. ఇది కూడా మనకి 15 గ్రామ్స్లో ఉందన్నమాట. ఓకే, అంటే 22 క్యారెట్స్ ఇవన్నీ 18 క్యారెట్స్ వస్తాయి. ఎప్పుడైనా సరే డైమండ్ 18 క్యారెట్స్ వస్తాయి, ఎందుకంటే డైమండ్ స్ట్రెంత్ అనేది సపోర్టింగ్ ఆపాలి కాబట్టి 18 క్యారెట్ అనేది స్ట్రెంత్ ఉంటుంది అనమాట. సో ఇవి కూడా డైమండ్స్ 1.1 క్యారెట్స్ ఉందన్నమాట. ఓకే. సో 1 మోర్ పీస్, ఇది కూడా సింపుల్గా ఉంటుంది. ఇది కూడా 11 గ్రామ్స్ అనమాట. 11 గ్రామ్స్ ఇది కూడా. సో మనకి డైమండ్స్ వచ్చేసి 85 సెంట్స్ ఉన్నాయి. 85 సెంట్స్. సో ఇవన్నీ ఎల్లో పాలిష్ అండి. ఇది వచ్చేసి రోజ్ గోల్డ్ ఫినిషింగ్ వస్తుంది అనమాట. రోజ్ గోల్డ్ పాలిష్ అనమాట. సో ఇది వచ్చేసి మనకి 12 గ్రామ్స్లో ఉంది. అండ్ డైమండ్స్ వచ్చేసి మనకి 1.2 క్యారెట్స్ ఉందన్నమాట. సో రోజ్ గోల్డ్ పాలిష్ వచ్చే వల్ల ఏంటంటే డైమండ్ అనేది షైనింగ్ చాలా బాగుంటుంది. సో లైటింగ్. సో ఇవే కాదండి, మన దగ్గర ఎన్నో వెరైటీస్ ఉన్నాయి డైమండ్స్. ఇంకా బ్రైడల్ కలెక్షన్ కూడా ఉంటుంది. జస్ట్ ఇవేంటంటే శాంపిల్స్. స్టోర్కి విజిట్ అవుతే మీరు అన్ని కలెక్షన్స్ చూడొచ్చు. జస్ట్ వీడియో లెంతీ అవుతుందని చెప్పేసి తక్కువ బడ్జెట్లో చిన్న చిన్న కలెక్షన్స్ చూపిస్తున్నాను. సో మన దగ్గర స్కీమ్స్ కూడా ఉన్నాయండి. మొత్తం 3 ప్లాన్స్ ఉన్నాయి. ప్లాన్ నెంబర్ 1 వచ్చేసి అమౌంట్ అక్యుమిలేట్ అనమాట. సపోజ్ 5,000 కట్టారనుకోండి, 11 మంత్స్ 55,000 యాడ్ అవుతుంది. ఈ 55,000కి మళ్ళీ 1 మంత్ కంపెనీ బోనస్ యాడ్ అవుతుంది. సో ఈ 60,000కి వేస్టేజ్ లేకుండా ఏ ఐటమ్ అయినా తీసుకోవచ్చు అనమాట. వేస్టేజ్ లేకుండా కంప్లీట్ మన దగ్గర 2 to 12 హైయెస్ట్ కాబట్టి 12 కంప్లీట్ 0 అయిపోతుంది. ఒకవేళ మనం కట్టిన దానికి ఎక్స్ట్రా తీసుకుంటే మన వేస్టేజ్ పడుతుంది. సో మీకు ఎంతైతే వెయిట్ వస్తుందో వెయిట్ వరకు కంప్లీట్ 0 అనమాట. వేస్టేజ్ మీరు ఏ ఐటమ్ అయినా తీసుకోవచ్చు అనమాట. సో ఇంకో ప్లాన్ వచ్చేసి గోల్డ్ అక్యుమిలేట్. మీకు కట్టడం ఎంతైతే రేట్ ఉందో ఆ రేట్ గోల్డ్ అక్యుమిలేట్ అయిపోతుంది. సో అలా 11 మంత్స్కి ఎంతైతే వెయిట్ వస్తుందో ఆ వెయిట్ వరకు కంప్లీట్ వేస్టేజ్ కంప్లీట్ 0 అనమాట. సో ఇది కూడా మీకు జస్ట్ స్టోన్ అమౌంట్ కట్టుకోవాలి, జిఎస్టీ కట్టుకోవాలి అనమాట. సో ఈ 2 ప్లాన్ కన్నా ఇంకో ప్లాన్ వచ్చేసి గోల్డ్ అక్యుమిలేట్ అనమాట. ఇది 1 టైం ఫిక్స్డ్ డిపాజిట్. మీ పాత గోల్డ్ ఏదైనా సరే ఎక్స్చేంజ్ కింద అనుకున్న వాళ్ళు ఇలా ఫిక్స్డ్ డిపాజిట్ పెట్టుకున్నాను అనుకోండి, వితిన్ 180 డేస్ అంటే 6 మంత్స్లో వేస్ట్ లేకుండా తీసుకోవచ్చు. సో నార్మల్ కింద మనం 1 ఇయర్ దాకా ఆగాల్సి వస్తుంది. సో ఇది ఏంటంటే జస్ట్ 6 మంత్స్ లోపల మీరు వేస్ట్ కడితే 1 ఇయర్ దాకా వెయిట్ చేయాల్సి వస్తుంది. జస్ట్ ఫిక్స్డ్ డిపాజిటే కాబట్టి మీకు జస్ట్ 6 మంత్స్ వేస్ట్ లేకుండా మీరు ఏ ఐటమ్ తీసుకోవచ్చు అన్నమాట. సో ఇన్ కేస్ మీకు నచ్చలేదు మీ ఓన్ ఆర్నమెంట్ అని మీకు స్కీమ్గా తీసుకోవచ్చు అన్నమాట. స్కీమ్ లాగానే తీసుకోవచ్చు. ఓకే. సో మన దగ్గర 3 ప్లాన్స్ ఉన్నాయి. సో మీరు మన దగ్గర 4 బ్రాంచెస్ ఉన్నాయి. మన ఏ బ్రాంచ్లో మీరు తీసుకోవచ్చు అన్నమాట స్కీమ్. థ్యాంక్ యూ.